విభీషణుడు పురాతన భారతీయ ఇతిహాసమైన రామాయణంలోని విభీషణుడు ఒక పాత్ర. రావణుడి తమ్ముడైనప్పటికీ, రాక్షసుడైనప్పటికీ ధర్మం పాటించడం వలన రాముడి వైపు మారాడు విభీషణుడు. సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత మళ్ళీ రామునికి అప్పగించమని అన్న రావణునికి పలు విధాలా చెప్పి చూశాడు విభీషణుడు. రావణుడు అతని సలహాను పాటించకపోగా తమ్ముడిని అవమానిస్తాడు. విభీషణుడు వెళ్ళి రాముని శరణు వేడతాడు. రావణుడి తర్వాత లంకా సామ్రాజ్యానికి రాజు అయ్యాడు విభీషణుడు. రావణుడి మరణానంతరం రాముని ఆదేశం మేరకే విభీషణుడు లంకా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. విభీషణుడు 8 మంది చిరంజీవులలో ఒకడు. విభీషణుడి సూక్తి: సర్వ కష్టములను ఓర్చుకునుము.